ప్రైవేట్ పిల్లల కేటగిరీలోకి వస్తారు సార్. పేరెంట్స్ అయితే 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ వసలే స్కీమ్ కింద వస్తుంది సార్. సో 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ onwards. మళ్ళీ అంతే ఓన్లీ 6 మంత్స్కే. అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఎస్ సార్. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది ఇచ్చేసేది సార్. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను. నేను చదివిస్తాను. వాళ్ళకి సార్ కొంచెం 1,50,000 వడ్డీ ఉంటే కూడా మాట్లాడాను. వాళ్ళు 1,50,000 చెప్పేసాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే లేదు, పెన్షన్ ఇస్తున్నారు కదా. అదే 4,000 ఇస్తున్నామ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. మనం ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లలు సెట్ చేసి నేను చెప్తాను. రామ్ 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా. 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా? ఇచ్చేసి రా. ముందు ముద్ర తీసుకోండి. అక్కడే చేద్దాం. చెప్పా కదా. కంచి డిలైట్ 4+4 ఆఫర్ ఏంటి నేను చెప్తాను.